హలో అండి. నేను కుమారి. నేను మీకు ఈరోజు ఒక రోజ్ పెయింటింగ్ చూపిస్తానండి. అదేంటంటే ఇగో ఈ విధమైన పెయింటింగ్ చూపిస్తాననమాట. అదేంటంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా! దాన్ని ఒక ఐడియాగా తీసుకొని దానితో పెయింటింగ్ అనమాట. ఏమీ లేదండి. ఇగోండి ఇలాగ ఏమన్నా ఒక రౌండ్ సర్క్యులర్‌వి తీసుకొని దానికేంటంటే పెద్దది తీసుకుంటే అందులోంచి పెద్ద రోజ్ చేయొచ్చు. చిన్న సైజుని తీసుకుంటే ఇంకా చిన్న సైజు కావాలంటే కాయిన్‌ని గీసుకోవచ్చు. అలా వరుసగా అలాగ గీసేసుకుని మనం ఒక బంచ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, దానికి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక వైట్ తీసుకుంటాను. వైట్ తీసుకొని నేను ఎలా అప్లై చేస్తుంటానో చూడండి. నేను రౌండ్ బ్రష్ పెద్దది తీసుకున్నాను. పెద్దది తీసుకుని అగో చూడండి, ఆ మూమెంట్స్ చూడండి. అలా వదిలేయాలి. ఫస్ట్ ఆ షేపుల్లోనే ఆ రౌండ్ గీత గీసాం కదా! దానికి అంటుతూనే వచ్చే విధంగా అలాగా హాఫ్ హాఫ్ కింద డివైడ్ చేసుకుంటూ ఆ స్ట్రోక్స్‌ని చెయ్యాలండి. మనం అలా పెట్టాల్సి. ఇంకా దాన్ని అదిగోండి కంప్లీట్ చేసేసాను. ఇది పెద్దదయింది గదా! ఇప్పుడు ఆ మీదదేంటంటే ఇది ఇంకో చిన్న సైజు. ఫస్ట్ మధ్యలో పెట్టుకొని హాఫు, మళ్ళీ దాన్ని ఓవర్‌లాప్ చేస్తూ ఇంకొకటి, అట్లా చేసుకుంటూ ఆ రౌండ్‌కే అంటుతూ వచ్చినట్టయితే అంటే కొంచెం బయటికి కూడా రావచ్చు. ఫస్ట్ బేసిక్ ఐడియాకన్నట్టు నేను మీకు చూపిస్తున్నాననమాట. సో, ఈ పెయింటింగ్ అంతా కూడా కొంచెం తడుండాలండి. తడుంటేనే. ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నాను. రెడ్ తీసుకొని ఇప్పుడు ఒక దానికి ఒక సైడ్ నుంచి పెడుతున్నాననమాట. అంటే ఇప్పుడు ఒక పెటల్ ఉందనుకోండి. దానికి ఏ సైడ్ పెడుతున్నామో అదే సైడ్ నుంచి అదిగో అలా అన్నమాట. ఆ రెడ్‌తోని చెయ్యాలి. అదలా. ఇప్పుడు అన్నిటికి చేసిన తర్వాత ఒక చిన్న రౌండ్ బ్రష్ తీసుకొని అది ఇప్పుడు ఆ పెటల్‌లోని ఆ వైటు, రెడ్‌కి మధ్యలో ఉన్న ప్లేస్‌ని అలా మర్జ్ చేస్తున్నాను చూడండి. అలా. అంటే రెడ్‌లా కనబడకూడదు. అదంతా కలిపితే మనకి ఒక పెటల్ ఎఫెక్ట్ వస్తుందనమాట అదలా కలిపితే. సో, మనం ఇంకా ఫినిషింగ్ కావాలనుకుంటే మనం ఇంకా కొంచెం దాన్ని అటు ఇటు ఇంకా వైట్ పెట్టుకుంటూ పెటల్స్‌ని మనం పెద్దగా ఇంకా షేప్ ఇంకా పెద్దగా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చండి. సో, అంటే ఇది బేసిక్ ఐడియా కింద నేను మీకు చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు అన్న దీనికి. అలా మరి మీరు కూడా ట్రై చేయండి మరి. నచ్చితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈజీగా దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీటిల్ని మనం బెడ్‌షీట్స్ మీద గానీ, ఆ తర్వాత శారీస్ మీద అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు కదా! అది నేనెప్పుడూ చెప్తున్నదే. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని అదిగో ఇంకా దాన్ని నేను ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్‌టెండ్ కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గ్రీన్ తీసుకుంటున్నాను. రోజ్ వరకు అయిపోయింది. గ్రీన్ తీసుకుంటున్నాను. గ్రీన్ తీసుకొని ఫస్ట్ ఆ కాడల్ని కలుపుతున్నాను. అంటే 2 రోజెస్ కింద తీసుకున్నాం కదా! ఇప్పుడు లీవ్స్‌కి అటు గ్రీను, ఇటు యెల్లో తీసుకున్నాను చూడండి. దాన్ని లోడింగ్ చేసుకోవచ్చు. నేను లోడ్ చేయకుండాను జస్ట్ అలా డైరెక్ట్‌గా వేసేస్తున్నాననమాట. అదిగో అలా. ఇప్పుడు ఇటువైపు గ్రీన్, 2 పక్కల గ్రీన్ రావాలి కదా! మధ్యలో యెల్లో విధంగా బ్రష్‌ని మూవ్ చేసుకోవాలనమాట. ఆ మధ్యలో అంతా యెల్లో వచ్చే విధంగా. సో, అలా చూడండి. సో, ఈజీగా ఒక బంచ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి మీరు కూడా ట్రై చేయండి మరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత క్రియేటివిటీతో మీరు మీ డిజైన్‌ని ఇంకా మంచిగా మంచి మంచి డిజైన్‌లు క్రియేట్ చేసుకోండి. సో, అలా వదిలితే బాగుండదు కదా! అదే బ్రష్‌తో నేను అటు ఇటు కలిపేసి జస్ట్ అట్లా అట్లా చేస్తున్నాను. అయితే హ్మ్. నాకెప్పుడు కొంచెం ఔట్‌లైనర్స్ తీసుకొని పెట్టడం అలవాటు కదా! ఆ విధంగా ఇప్పుడు ఒక బ్లాక్ ఔట్‌లైనర్ తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ ఇవ్వడానికి అన్నట్టు. అది మన ఇష్టం. మీకు నచ్చితే చెయ్యొచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. సో, మరి నచ్చిందనుకుంటున్నాను. ట్రై చేయండి మరి.